హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్. సో ఈ వ్లాగ్ అయితే 2 days వ్లాగ్ అండి. అసలు 2 days వ్లాగ్ ఎందుకు కలిపి పెట్టాల్సి వచ్చింది అనేది వీడియో చూస్తూ ఉండండి, తెలుస్తుంది. ఇంకా వీడియోకి వచ్చేస్తే ఇక్కడైతే మేము ఎక్కడికో వెళ్తున్నాం అనేది అయితే అర్థమవుతుంది కదా. సో షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. పాప చూసారా హ్యాండ్ బ్యాగ్ వేసుకుంది. సో నేను వేసుకున్నాను అనేసి తనకు కూడా కావాలి అని అడిగి మరి తనది ఒక చిన్న బ్యాగ్ ఉంటే అది వద్దంట, నేను పెద్ద బ్యాగ్ వేసుకున్నాను కాబట్టి తనకు కూడా పెద్ద బ్యాగ్ కావాలి అని చెప్పి అయితే నాది చిన్న స్లింగ్ బ్యాగ్ ఉంటే ఇంకా అది వేసుకొని బయలుదేరింది. ఈ మధ్య నేను ఏది చేస్తే నన్ను అది ఇమిటేట్ చేస్తుంది అనమాట. డ్రెస్ కూడా నేను ఏది వేసుకుంటే నాకు అలాంటి డ్రెస్సే కావాలి, అదే కావాలి అని మారం చేస్తుంది ఈ మధ్య. ఇంక ఇక్కడ సెల్లార్కి వచ్చేసాము. ప్రణీత్ కార్ ఏదో కొంచెం క్లీన్ చేసుకుంటుంటే ఇంకా మేమిద్దరం ఇలా టైంపాస్ చేసుకుంటున్నాం అనమాట సెల్లార్లో తిరుగుకుంటూ. మీరు చూస్తే వెనకాలంతా చీకటి పడిపోయింది. సో ఆ రోజు కొంచెం ప్రణీత్కి వర్క్ ఎక్కువ ఉండడం వల్ల లాగౌట్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. ఇంకా తను లాగౌట్ అయ్యాక మేము స్టార్ట్ అయ్యాము. ఇంకా మేము షాపింగ్కి వెళ్ళాల్సిన ప్లేస్ మా ఇంటి నుంచి ఆల్మోస్ట్ ఒక 1.5 hour అలా పడుతుందండి ట్రాఫిక్ ఉంటే. ట్రాఫిక్ లేకపోయినా కానీ ఒక 35 to 40 minutes అయితే మినిమం పడుతుంది. స్టార్ట్ అవ్వడమే కొంచెం లేట్ స్టార్ట్ అయిపోయాము. ఇంకా తప్పదు, అనుకున్నామంటే ఆ పని అప్పటికి చేసేయాలన్నమాట. సో రేపు వెళ్దాంలే అనేది ఇంకా ఉండదు. అనుకుంటే ఇంకా ఆ రోజు వెళ్ళిపోవాల్సిందే. మెయిన్ నేనండి, బుర్రలో ఏదన్నా పడింది అంటే ఇంకా అది ఇమీడియట్గా చేసేయాలి, లేకపోతే నాకు నిద్ర పట్టదు. ఇక్కడ చూసారా గణేష్ ఐడల్స్. అంటే ఈ వీడియో వచ్చేసి నేను గణేష్ చతుర్థి ముందు రికార్డ్ చేసిన వీడియో. సో అలా రోడ్ అంతా అలా డిఫరెంట్ సైజెస్ గణేషాస్ ఉన్నాయి. ఇంకా అందుకే మీకు అలా ఒకసారి కలర్ఫుల్గా ఉంటుంది కదా అని అయితే చూపించానమాట. అండ్ ఇక్కడ బెంగళూరులో ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ చాలామంది గుర్తుపట్టచ్చు ఇది ఈ కేఎల్ఎం ఎక్కడ ఉంటుంది అనేసి. ఇదైతే మార్తహల్లి కేఎల్ఎం అండి. సో షాపింగ్ అన్నాను కదా, గోల్డ్ షాపింగ్కి వచ్చాము మేము. గోల్డ్ అంటే మళ్ళీ ఎంత గోల్డ్ తీసేసుకుంటున్నాను అనుకునేరు. మా పాప బర్త్డే దగ్గరలో ఉందన్నమాట. సో వినాయక నవరాత్రులలో వస్తుంది తన బర్త్డే. ఇంకా వాళ్ళ నానమ్మ తాతయ్య కొంచెం అమౌంట్ ఇచ్చారు బర్త్డే గిఫ్ట్ కింద. ఇంకా అలాగే మా దగ్గర కొంచెం పాత గోల్డ్ ఉంటే అది అంతా వేసి ఒక చిన్న వస్తువు కింద ఏదైనా తీసుకుందాము అనిపించి ఇంకా ఇక్కడ ఖజానాకు వచ్చామన్నమాట, మార్తహల్లి ఖజానా. సో నేను ఇంటి దగ్గర బయలుదేరేప్పుడే చెప్పాను కదా లేట్ అయింది అని. ఇంకా మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 8 o'clock అయిపోయింది. 8:30కి స్టోర్ క్లోజ్ అనమాట. ఇంకా ఆ రోజు వెళ్ళిన పని అవ్వక ఊరికి అలా ఒకసారి చూసేసి ఇంకా బయటకు వచ్చి ఇక్కడ చాట్ ఉంటే ఇక్కడ చాట్ తీసుకొని వెళ్తున్నాము. ఇంకా పిల్లలకి తెలిసిందే కదా, బయటకు వచ్చినప్పుడు ఏమైనా ఫుడ్ కనిపించింది అంటే వాళ్ళకి వెంటనే ఆకలేసేస్తుంది. ఇంకా మా పాపకు కూడా బయటికి రాగానే చాట్ బండర్ కనిపించగానే అమ్మ ఆకలి అని స్టార్ట్ చేసింది. ఇంక ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాము అంటే వైట్ ఫీల్డ్లో అన్నయ్య వదిన వాళ్ళు ఉంటారండి. ఇంకా ఎలాగో అంత దూరం వచ్చాం కదా, సో ఒకసారి కలిసేసి వెళ్దాము అన్నట్టు ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. సో వదిన ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు చూడండి. ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓ మై గాడ్ వీడియో తీస్తున్నారా అని లోపలికి పరిగెత్తేశారు. అంటే వీడియోలో ఏదో కనిపించకూడదు అలా అని కాదు, కానీ సడన్గా వచ్చి వీడియో తీస్తున్నాను అనేసరికి కొంచెం పానిక్ అయినట్టు అనిపించింది నాకు. ఇంకా అలా లోపలికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసాము. ఇంకా వెళ్ళేసరికి వైభవ్ తను అన్నయ్య వాళ్ళ బాబు అనమాట. ఇంకా ఆ బ్లాగ్స్ అన్నీ అలా పేర్ చేసి ఉన్నాడు. ఇంకా మా పాప వెళ్ళి కంటిన్యూ చేసింది. ఇక్కడ సడన్గా కూర్చున్నవాడు ఎందుకు పరిగెత్తాడు అనుకుంటున్నారా, నేను వెనకాల నుంచి చెప్తాను అనమాట, ఐఎమ్ జస్ట్ క్యాప్చరింగ్ వీడియో తీస్తున్నా నిన్ను అనేసరికి ఇంకా ఒక్కసారిగా పరిగెత్తేశాడు. ఆ మ్యారేజ్ అప్పటికి వైభవ్ 7 months బేబీ అండి. ఇప్పుడు చూడండి ఎంత పెద్దోడైపోయాడు. అసలు వీళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది టైం ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అని. తక్ష కూడా మొన్న పుట్టినట్టు అనిపిస్తుంది నాకు. ఆల్మోస్ట్ 3 years ఓల్డ్ తను. తక్ష కూడా అన్నయ్య వాళ్ళు ఇల్లు బాగా అలవాటు. సో తనేం కొత్తగా ఫీల్ అవ్వదనమాట. ఇంకెళ్ళిపోయి అన్ని బొమ్మలు తీసి ఆడుకుంటూ ఉంటుంది. అలా ఇద్దరు పిల్లలు కూడా బాగా టైం స్పెండ్ చేశారు ఆడుకుంటూ.
ఇంకా అలా ఆడుకున్నంతసేపు ఆడుకున్నారు. సో ఇప్పుడు డిన్నర్ టైమ్, మమ్మల్ని కూడా తినమన్నారు. కానీ మీరు వీడియోలో చూసారు కదా, జస్ట్ ఇక్కడికి వచ్చే ముందే చాట్ తిన్నాము. సో మాకు చాలా ఫిల్లింగ్గా ఉంది, మేము వద్దు అనేసరికి సరే తక్షకైనా తినిపించండి అని ఇంకా వదిన చెప్పేసరికి ఇంకా స్టార్ట్ చేశాను. తక్షకి తను ఫస్ట్ తినననింది, ఇంకా మళ్ళీ తర్వాత అడిగేసరికి తింటాననేసరికి ఇంకా నేనైతే పెడుతున్నాను. ఇంకా అలా ఉదయంతో మాట్లాడుకుంటూ తక్షకైతే అన్నం పెట్టేస్తున్నాను. ఇక్కడ వైభవ్ది అయిపోయిందనమాట, ఎందుకంటే తను మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతాడు కాబట్టి ఎర్లీగా డిన్నర్ అయిపోతుంది, ఎర్లీగా పడుకునేస్తాడు. ఇంకా మేము వెళ్ళేసరికి తన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వైభవ్ బెడ్ టైం అనమాట. సో అలా నేను మళ్ళీ కెమెరా పెట్టేసరికి ఇంకా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయాడు. సరే వద్దులే, నేను నిన్ను ఎక్కువ రికార్డ్ చేయను, జస్ట్ సీ బాయ్ అని చెప్తే ఇంకా అలా అక్కడ నుంచుని బాయ్ చెప్పేశాడు. ఇంకా వదిన అయితే అలా వైభవ్ని పడుకోపెట్టడానికి పైకి వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడ తక్ష చూడండి, ఆ ఫోటోలో ఉన్నది వైభవ్ అనమాట. ఎవరు ఈ బేబీ ఎవరు అని అడుగుతూ ఉంది. వైభవ్ అంటే కాదమ్మా బేబీ అనుకుంటా ఉంది, తను కనుక్కోలేకపోయింది. ఇంకా అలా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంటికైతే బయలుదేరిపోయాం మేము. సో టైం చూడండి 10:37 అయింది నైట్. ట్రాఫిక్ చూసారా బెంగళూరులో, ఈ బెంగళూరు ట్రాఫిక్ని మాత్రం మార్చలేమనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. 11 అయినా కానీ అసలు ఎంత హెవీ ట్రాఫిక్ ఉందో. ఇంకా అలా ట్రాఫిక్లో ఒక 35 మినిట్స్లో వెళ్ళాల్సింది ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ అయింది. ఇంకా అలా డే 1 అయితే కంప్లీట్ అయింది. ఇది డే 2 అనమాట. సో నిన్న వెళ్ళిన పని అవ్వలేదు అన్నాను కదా, ఈరోజు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము, అంటే 3:34 కల్లా స్టార్ట్ అయిపోయామన్నమాట. అందుకే ఎండ చూడండి ఫేస్ మీద ఎలా పడుతుందో. ఇంకా తక్షాన్ని కూడా పడుకోపెట్టలేదు, పడుకుంటే లేట్ అయిపోతుంది అనేసి ఇంకా అలానే జస్ట్ లంచ్ చేపించేసి అందరం అయితే స్టార్ట్ అయ్యాము. 3 o'clock అన్నాను కదా, 3:30 ఆ టైంకి రోడ్స్ చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయో. అసలు ఎన్ని రోజులైంది ఇంత ఖాళీ రోడ్స్ చూసి అనిపించింది నాకు బెంగళూరులో. ఇంక ఇక్కడ గణేష ఐడల్స్ అనమాట. సో నిన్న చీకట్లో చూపించాను కదా, సో ఇది డే టైం వ్యూ అనుకోండి. ఇంకా అలా రోడ్లో అటు ఇటు ఫుల్గా వినాయకుళ్ళు. ఇంక ఇక్కడ మా పాప హ్యాండ్స్ చూసారా, పెయింటింగ్ వేసిందనమాట ఇంట్లో. సో పెయింటింగ్ బుక్ మీద వేయమంటే అలా చేతుల మీద వేసుకున్నట్టుంది. చూపి అంటే మళ్ళీ అస్సలు ఎంత బాగా చూపిస్తుందో. ఇక్కడ ఆగిపోయింది కారు, గమనించారో లేదో. 4 అయింది అంటే ఇంకా అసలు ఘోరమైన ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుందండి. చూపిస్తాను చూడండి ఎంతవరకు ఆగిపోయి ఉన్నాయో వెహికల్స్ అన్నీ. ఏదున్నా మేబీ 1 నుంచి 3 లోపల కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఒక 2-3 అవర్స్లో. 4 అయింది అంటే మళ్ళీ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుంది. స్కూల్స్ని వదులుతారు, ఇంకా ఆఫీసెస్ నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా 4 నుంచి ఆల్మోస్ట్ 11-11:30 వరకు ఇంకా ట్రాఫిక్ తగ్గదండి. సో ఈసారి ఒకసారి జిఆర్టీలో కూడా ట్రై చేద్దాము అనేసి ఫస్ట్ జిఆర్టీకి వెళ్ళామన్నమాట. అన్నీ పక్కనే ఉంటాయి. జిఆర్టీ, లలిత జ్యువెలర్స్, ఖజానా అన్నీ అలా మార్తల్లి వెళ్ళామంటే పక్కనే షాప్స్ ఉంటాయి. యాక్చువల్గా ఎప్పుడు ఖజానాకి వెళ్తాం మేము, మాకు అక్కడే సెట్ అవుతుంది అనమాట డిజైన్స్ అవి. కానీ కాకపోతే ఏమైనా బెటర్గా దొరుకుతుందా అనేసి ఫస్ట్ జిఆర్టీకి వెళ్ళాము. అక్కడ అసలు నాకేం మోడల్స్ నచ్చలేదు. మళ్ళీ బ్యాక్ టు ఖజానా. అప్పటికి ప్రణీత్ అంటానే ఉన్నారనమాట, నీకు నచ్చవు, ఖజానాలోనే మనకు సెట్ అవుతాయి, ఊరికే ఎందుకు అంటే ఇంకా మన లేడీస్కి తెలిసిందే కదా, ఒక 10 చూస్తే కానీ మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా అందుకని అలా వెళ్ళానమాట. గోల్డ్తో పాటు ఇంకా పాపకి యాంక్లెట్స్ పాతగా అయిపోతే అవి కూడా చేంజ్ చేసి కొత్తవి తీసుకున్నాను. ఇంకా కొంచెం గోల్డ్ కొంచెం సిల్వర్ షాప్ చేశాను. నేను ఎక్కడో విన్నానండి, అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు, కానీ గోల్డ్ కొన్నప్పుడల్లా సిల్వర్ కూడా కొంటే మంచిది అన్నట్టు అన్నారు. అది నాకు ఖచ్చితంగా అయితే తెలియదు, కానీ నేనేం దానికోసం అని కొనలేదులేండి. పాపకి ఎలాగో పాతగా అయిపోయినా ఇంకా తన బర్త్డే కూడా ఉంది కదా అనేసి అలా చేంజ్ చేశాను. ఇంకా ఇక్కడ కార్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట.
నిన్న గుర్తుందా, షాపింగ్ అయితే చేయలేకపోయాం కానీ చాట్ తీసుకున్నాము అన్నాను కదా, ఇంకా మళ్ళీ అక్కడికి వచ్చేసాము. చాలా బాగుండిందండి టేస్ట్. ఇలా జస్ట్ ఖజానా పక్కనే ఉంటుందన్నమాట. ఒకవేళ ఎవరన్నా మార్తల్లికి ఇలా ఏదైనా పని మీద వెళ్తే ఒక్కసారి ఇక్కడ యుక్త చాట్స్ అని ఉంటుంది. చాలా బాగుంది టేస్ట్, ట్రై చేయండి తప్పకుండా. వాళ్ళ దగ్గర వెరైటీస్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇలా బనానా స్టెమ్ చాట్ అని, టిక్కీ పూరి, కుకుంబర్ మసాలా. మేమైతే టిక్కీ పూరి తిన్నాము. నిన్న కూడా టిక్కీ పూరి తిన్నాము. చాలా బాగుంది. ఈరోజు కూడా మళ్ళీ అదే తీసుకున్నాము. ఇంకా అక్కడ చూసారా గణేశాలు వెళ్తున్నారు పూజ కోసము. మా పాప అయితే ఆ టిక్కీ పూరి తినదు, తనకి స్పైసీగా ఉంటుంది అనిపించి జస్ట్ ఆ పైన మరమరాలు ఉంటే ఆ ఉట్టి మరమరాలు తింటూ ఉంటుంది. ఇంకా యాజ్ యూజువల్ ట్రాఫిక్లో ఉండిపోయామన్నమాట. ఇంకా సరే అలా తినుకుంటూ టైంపాస్ అయితే చేసాము. అలా ట్రాఫిక్లో బాగా గంటలు ఉండి ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేసాము. మామూలుగా మా ఇంట్లో ఒక అలవాటు ఏంటి అంటే, ఏదన్నా ఇలా గోల్డ్ కానీ సిల్వర్ కానీ తీసుకున్నాము అంటే ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి దాన్ని వాడతాము. ఇంక ఇక్కడ అదే చేస్తాను అనమాట. రాగానే కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి తెచ్చిన ఐటమ్స్ దేవుడి దగ్గర పెట్టేశాను. ఇంకా ఇక్కడ పాపకి కాళ్ళకున్న పట్టీలు తీసి మార్చానమాట. అసలు అలా ఉట్టి కాళ్ళు చూడలేకపోయాను. ఇంకా వెంటనే దేవుడి దగ్గర పెట్టి తనకైతే వేసేస్తున్నాను. పాపకు కూడా గోల్డ్ ఐటమ్స్ అన్న ఇలా ఏదన్నా పెట్టుకోవాలి అంటే భలే ఇంట్రెస్ట్ అనమాట. మామూలుగానే ఆడపిల్లలకి ఉంటుంది అనుకోండి, కానీ మా పాపకి ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఇంకా తీసుకొని రాగానే పెట్టమ్మా అంటానే ఉంది. మామూలు కూడా రెడీ చేసినప్పుడు కూడా బాగా రెడీ అవుతూ ఉంటుంది. కాకపోతే డ్రెస్సెస్ మాత్రం మెత్తగా ఉండాలి అంటది. కొంచెం ఫ్యాన్సీ ఫ్రాక్స్ ఏమైనా వేసాము అంటే మాత్రము అసలు ఒప్పుకోదనమాట. ఇంకా జ్యువెలరీ అయితే ఎంత పెట్టినా హ్యాపీగా వేయించుకుంటుంది. సో ఇదండి మా షాపింగ్ వీడియో. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మీ అందరినీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.